హాయ్ అండి. అందరికీ హ్యాపీ నాగుల పంచమి. ఈ నాగుల పంచమి అసలు ఎందుకు చేసుకుంటారంటే నాకు తెలిసిన కాడికి చెప్తా. అంటే నాగదేవతలను పూజించడం కోసం, ఆ నేచర్ కొంచెం కాపాడడం కోసం అని అనుకుంటున్నా. సో, నాగదేవతలకైతే హ్యాపీ నాగుల పంచమి. ఇంకా ఈ నాగుల పంచమి ఇంకొక విధంగా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మన చుట్టూ ఉంటారు కదా నాగదేవతలు. నాగదేవతలు దేవుళ్ళు. వాళ్ళకు కూడా అందరికీ హ్యాపీ నాగుల పంచమి. ఈరోజు నేనేం చేసిన అంటే పాస్తా చేసిన. చీజ్ పాస్తా. నా లైఫ్లో ఉన్న నాగదేవతలు వాళ్ళ గురించి చెప్తాను. టేస్ట్ బాగానే ఉంది. అయితే పాయింట్లోకి వస్తే నాగదేవతలు వామో వీళ్ళు నాగపాముల కంటే డేంజర్. అస్సలు తట్టుకోలేం. చూపులు అదో రకమైన చూపులు, మాటలు కత్తుల కంటే షార్ప్ ఉంటాయి రా బాబోయ్. వామ్మో నాకు రావు నిజంగా. మా అమ్మ నేర్పియాలే, మా డాడీ నేర్పియాలే నాకు మాటలు. అసలు అట్లా ఎట్లా మాట్లాడతారా నాయన. ఒక మనిషి అవతల హర్ట్ అవుతున్నాడు అవుతుంది అని వాళ్ళకి తెలుసు, కానీ మాట్లాడతారు. ఆ మాటలు విని నాకు అసలు రిటర్న్ మళ్ళీ అనడానికి రాదురా బాబు. నాతో ఉన్న ప్రాబ్లం అది. వాళ్ళు పోయినాక అరే ఈ మాట అనింటే బాగుంటుండే కదా, పంచు పడుతుండే కదా, బిడ్డలకు అవుతుండే కదా కథ అని అనుకుంటుండే, కానీ ఆ టైంలో గుర్తుకు రావు. మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వితౌట్ రీజన్, వితౌట్ మిస్టేక్ వాళ్ళని అవతల వాళ్ళు మనని అంటున్నారు. ఎట్లా భరించుకోవాలి, ఎట్లా భరిస్తాం? వస్తారు అంటారు, అన్నీ పడాల్సిన అవసరం ఏముంది మనకి? అందుకే ఎవరి లైఫ్ వాళ్ళది. సైలెంట్గా ఉండిపోవాలి. కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది కదా. నిజంగా మా డాడీ నాకు ఒక్కటే చెప్పిండు, ఎవరేమన్నా ఎవరేం చేసినా వాళ్ళకి వెనకాల కర్మ అనేది ఒకటి వస్తుంది. ఆ కర్మనే చూసుకుంటుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి నాన్న, ఒకరి దగ్గరికి పోవద్దు మనము అని చెప్పి మా డాడీ మాత్రం నాకు ఇది చెప్పిండు. మా డాడీ చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచిండంటే అసలు ఇంత కూడా మాకు ఇంత కూడా అసలు లోటు లేకుండా పెంచిండు. అట్లాంటిది వాళ్ళు నా ముందర వేసే వేషాలు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. నా లైఫ్ రా నాయన. ఇప్పుడు ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఎప్పుడూ ఇట్లాగే ఉంటుందని నేను అనుకోను. నాకంటూ కొన్ని రోజులు ఉంటాయి, వస్తాయి కూడా. అలాంటి రోజులు నాకంటూ కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ కొనుక్కునే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసిన. నేను మైక్ కొనుక్కోవచ్చు, ఒక స్టాండ్ తీసుకోవచ్చు, రింగ్ లైట్ కొనుక్కోవచ్చు, ఈ కెమెరా లెన్సెస్ బాగాలేవని చెప్పి ఇంకొక మొబైల్ కూడా కొనవచ్చు. కానీ ఈ వీటికి పెట్టే డబ్బులు నేను ఈఎంఐలు కట్టుకుంటా కదా. ఇప్పుడు ఇవన్నీ నాకు అంత మ్యాండేటరీ కాదు, తర్వాత చూసుకుంటా. మెల్లిమెల్లిగా వీటికి కూడా ఒక రోజు వస్తుంది కదా కొనడానికి. నా దగ్గర మనీ అడ్జస్ట్ అయినప్పుడు నేను తీసుకుంటా. వ్యూస్ వస్తే లేదంటే లేదు. ఏం చేస్తాం, ఫేట్ అంతే. అది ఉంటే వస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఈ జర్నీ కూడా నేను ఇట్లాగే కొనసాగించనో ఆ దేవుడికి తెలుసు. ఎందుకంటే నేనైతే 100% కంపాటబిలిటీగా పెట్టుకున్నా. కంపల్సరీ రోజు ఒక వీడియో, లాంగ్ వీడియో ఆర్ షార్ట్ వీడియో ఏదో ఒకటి కంపల్సరీ నేనైతే అప్లోడ్ చేయాల్సిందే. అప్లోడ్ చేస్తా. మార్నింగ్ స్కూల్కి వెళ్తా, ఈవినింగ్ 5కి వచ్చి నేను కంపల్సరీ దానిపైననే కూర్చుంటున్నా. అసలు నాకు ఒక్కరి సపోర్ట్ లేదు, లిటరల్లీ ఒక్కరి సపోర్ట్ లేదు. మన వాట్సాప్ నా కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారంటే నియర్లీ ఒక 250 to 250 మిడిల్లో ఉంటారు. అంతమంది ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేసినాక, అప్లోడ్ అయిన వెంటనే వాట్సాప్లోకి వెళ్ళి షేర్ చేస్తా లింక్. అక్కడ చూస్తారు, కానీ దాన్ని ట్యాప్ చేయరు. మన వాళ్ళైతే దాన్ని ట్యాప్ చేసి చూసి లైక్ కొట్టరా? దాన్ని స్టేటస్ వ్యూ చేసినప్పుడు అంటే చూసినప్పుడు కింద స్క్రోల్ చేసి చూస్తే 170, 200 అట్లా చూసినట్లు కనిపిస్తుంది. అదే లింక్ నేను ఓపెన్ చేసి చూస్తే కనీసం మినిమం ఒక 17 వ్యూస్ కూడా రావు. ఒక 1 లైక్ కూడా రాదు. లిటరల్లీ 1 లైక్ కూడా రాదు. ఎవరు మనవాళ్ళు సార్, ఎవరు మనవాళ్ళు అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ అవతలోడు అనుకుంటలేడు. ఇది రియల్, నిజమే. మన వాళ్ళని చెప్పి మనం అనుకొని మనం వాళ్ళకి ఏదేదో చేయడం, మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, లెట్ ఇట్ బీ. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి అంతలా ఆలోచించాలి చెప్పండి? కనీసం మన గురించి 1 minute 1 second కూడా అసలు స్పెండ్ చేయని వాళ్ళని మనం ఎందుకు సార్ పట్టించుకోవాలి? మనకేం అవసరం అసలు? మనకేం అవసరం? వాడేం తెచ్చి మనకు రూపాయి ఇస్తలేడు, మనల్ని మనం పెంచుతలేడు. మనం కష్టపడుతున్నాం, మన రూపాయి మనమే తింటున్నాం. అది వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి ఒకరి నుంచి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామంటే నువ్వు చచ్చిపోయిందా అవసరం లేదు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావో నువ్వు చావాల్సిందే. నువ్వు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావో అంత ఎక్కువ డిప్రెషన్లో పోతావు. ఇది మాత్రం 100% నేను రియల్గా ఫేస్ చేసినది. ఎందుకంటే
కొందరు ఉన్నారు, నేను అసలు ఎట్లా ఊహించుకున్నా తెలుసా నా లైఫ్ని, అంటే హస్బెండ్ పరంగా అనట్లేదు నేను, ఎట్లా ఊహించుకున్నా అంటే అబ్బబ్బబ్బబ్బ మొత్తం అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. నేను K2 పీక్ అంత ఎత్తున ఆలోచించిన, అసలు ఎట్లా అంటే మొత్తం లోపలికి దొక్కేసిండ్రు, అయిపోయి. ఇంకా ఎవరిపైన నాకు హోప్స్ లేవు. నన్ను వచ్చి పలకరించి నా దగ్గర ఉంటేనే నా వాళ్ళు, నన్ను దేకకుంటే నేను కూడా బరాబర్ దేకను, అంతే. దేకనంటే దేకను. వీళ్ళే నాగదేవతలు, నాగదేవుళ్ళు. మీ అందరికీ హ్యాపీ నాగుల పంచమి. ఫస్ట్ మా బతుకుల మీద ఉన్నంత శ్రద్ధ మీ బతుకు మీద పెట్టుకోండి. నేను మీ బతుకుల గురించి ఆలోచించేంత చీప్గా మారిపోలేదు, అంత టైం కూడా నాకు లేదు. ఓకే, మీకున్నంత టైం నాకు లేదు, అంత ఖాళీగా లేను. అసలు ఎట్లా, హౌ రే, ఏడికన్నా పోయినా ఏడిపే, ఏం చేసినా ఏడిపే, నవ్వినా ఏడిపే, తుమ్మినా ఏడిపే. మమ్మల్ని చూసి ఎందుకు అంత కుళ్ళు, ఎందుకురా మీకు అంత కుళ్ళు, చెప్పురా, చెప్పచ్చు కదరా. నాగరాజా, నాగదేవత, వై రే ఆర్ లాఫింగ్ సో హార్డ్లీ. నవ్వండి, నవ్వినా మీకే, నవ్వకపోయినా మీకే. నవ్వితే మీరు హెల్తీగా ఉంటారా, అని నా నుంచి నువ్వు హెల్తీగానే ఉంటున్నావంటే వావ్, గ్రేట్. నేను కొంచెం కడుపు మంట కూడా ఎక్కువ ఉంటుంది కదా, నేను MBBS చేయాలి, దానికి అన్నిటికీ ట్యాబ్లెట్స్ చెప్పనికే. ఏదైనా సరే చేసుకోరా, ఓకేనా? సరే, హ్యాపీ నాగుల పంచమి. వస్తా. ఎంత చెప్పినా సరిపోదురా ఈ నాగరాజుల గురించి, ఈ నాగదేవతల గురించి. చెప్పుకుంటా పోతే ఇంకా గంటలు పట్టాలి. అంత టైం లేదురా నాకు, మళ్ళా పోయేస్తా. బాయ్.